హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొన్ని మెంతాలు ధనియాలు వేసి దంచినాం. జీలకర్ర వేసి దంచి ఇక తర్వాత ఇంత చింతపండు, ఇక ఉల్లిగడ్డలు మాత్రం కాల్చి చింతపండు వేసినాం. ఈ చింతపండు నీళ్ళు కానీ వేసినాం. ఇక అల్లం వెల్లిపాయ వేసినాము. ఇక మనకు తగినంత కారం పొడి వేసినాము, పసుపు వేసి మొత్తం ఇక దంచుతున్నా. ఇక మెత్త మా ఛానల్ చూసిన దంచాలి, మెత్తగా నూరాలి. మిక్సీకి వేస్తే టేస్ట్ రాదు, కొన్ని నీళ్ళు వేసుకోవాలి, ఇంకా మెత్తగా ఉంటుంది. ఉప్పు కూడా వేసినాము. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మెత్తగా అయితే నూరినాం కదా, దీంట్లోకి ఎత్తుకోవాలి వండికి. కడిగిస్తాలి. ఇప్పుడు నూనె వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక కాలేమాకు, ఇక జీలకర్ర, పప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ తీసుకున్నా. ఇప్పుడు ఇక తాలింపు అయితే వేసిన. ఇప్పుడు ఇది ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక నూరి మొత్తం మిక్సీకి వేయకుండా ఇట్లా నూరి ఇట్లా వేసినామనుకో, ఇక ఇది బాగా మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక మనకు తగినంత వేసుకోవాలి. ఇక చేపల కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. కొద్దిగా ఉడికినాక ఇక ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. అన్నీ వేసినాం కదా, జర బాగా ఉడకాలి. వస్తాను కొద్దిసేపు ముయ్యాలి. మూసినాక ఇక ఇది చింతపులుపు అన్నీ మిక్సీ రోట్లో నూరింది అంతా ఇప్పుడు ఉడికింది కదా, పులుపు బాగా ఉడకాలి. ఉడికినాక ఇక చేపలు ఉప్పుల కోసి ఉప్పులు వేసినాము. ఇప్పుడు ఇట్లా ఇడవాలి. ఏం చేపలు బాగా? బంగారు తీగ. చూడండి ఫ్రెండ్స్, దగ్గు ఘాటు లేపింది చేపల కూర. ఉప్పుల నానేసేయాలి ఎప్పుడే కానీ. చేపలు ఉప్పుల నానేసి కూర చేయాలి. కొద్దిగా సేపు ఉడకందాడు.
కొద్దిగా సేపు ఉడుకున్నాడు, బంద్ చేసుకోవాలి. మా చేపల కూర రెడీ. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి. ఓకే.